నందు అత్యంత ప్రియులైనటువంటి రెండో మాట వీక్షకులు శుభములు నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో పలికిన 7 మాటలు కూడా చాలా విలువైనవి, చాలా లోకానికి చాలా అవసరమైనవి. యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువలో పలికిన రెండో మాట చెప్పుటకు దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవాది దేవుని నా వందనాలు చెల్లిస్తున్నాను. రెండో మాట ఏమనగా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ప్రార్థన. గొప్పదేవానికి స్తోత్రం. నా పరిశుద్ధాత్మ గారి వాక్యం చెప్తున్న తండ్రి, వాక్యం అనంతరం వరకు నీవు నిధులు కంచె ఉంచి కాచి కాపాడి ఆశించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మనం చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం మనం చూసినట్లయితే, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువైతే నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పింది. మనం చూసినట్లయితే యేసుక్రీస్తుతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారు. వారిలో ఒకరు యేసుక్రీస్తు ప్రభువుని నిందిస్తున్నారు. నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించమని చెప్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు ఎంత శ్రమ పడ్డాడండి. యేసుక్రీస్తు 9 గంటల పాటు ఎర్రటి ఎండలో ఆయన శ్రమ అనుభవిస్తూ, ఆయన దేహం అంతా దున్నబడి ఒక పక్క, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి, ఆయన చేతుల గాయాలతో, ఆయన కాళ్ళకు మేకులతో, ఆయన అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మాట్లాడే మాటలు ఎంత బాధాకరమైనవి అంటే అంత బాధాకరమైనవి. యేసుక్రీస్తు ప్రభువుకి ఇష్టం కాబట్టి, ఆయన తండ్రి ఇష్టం కాబట్టి, ఆయన ఇష్టంతో ప్రాణం పెడుతున్నారు. ఆయన ఎంతగానో లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమతోనే ఆయన తన ప్రాణాన్ని పెడుతున్నాడు. కానీ లోకం ఆయనను అర్థం చేసుకోలేదు. ఈ మొదటి దొంగ మాదిరి మొదటి దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించమంటున్నాడు. ఆయనకి ఇష్టమనే కదా ఆయన ప్రాణం పెట్టింది, ఆయన ఇష్ట ప్రకారమే కదా ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేది. కానీ మొదటి దొంగ అర్థం చేసుకోకుండా దేవుని నిందిస్తున్నాడు, నేరారోపణ చేస్తున్నాడు. మొదటి దొంగ మాదిరి మనం ఉండకుండా ఈ లోకం మనం దేవునిలో జీవిస్తున్నప్పుడు అనేక మంది వ్యక్తులు మనల్ని దూషిస్తారు, అనేక మంది వ్యక్తులు మనల్ని నిందిస్తారు. కానీ మనం యేసుక్రీస్తులాగా మౌనంగా ఉండాలి. అలానే మన రెండో విషయం మనం చూసినట్లయితే, రెండో దొంగ కాడికి వచ్చినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం మనం చూసినట్లయితే, యేసు, ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అందుకు ఆయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిత్యమో నీతో చెప్తున్నాడు. మన రెండో దొంగ గురించి ఆలోచించినట్లయితే, రెండో దొంగ నన్ను రక్షించమని అడుగుతున్నాడు. ఆయన నమ్మినాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన పలికిన మొదటి మాటలో క్షమాపణ గురించి ఆ రెండో దొంగ వినున్నాడు. అప్పుడు ఆయనలో మార్పు కలిగి ఉన్నది. కాబట్టి ఆయన, తండ్రి, మీరు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్లారంటానే యేసుక్రీస్తు ప్రభు నిశ్చయంగా నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినారు. అలానే మొదటి దొంగ ఏమంటున్నాడు, నీ దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని నన్ను రక్షించమంటున్నాడు. అనేక మంది అలా ఉండకుండా రెండో దొంగ మాదిరి మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈయన నమ్మి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు రక్షిస్తాడని, అందుకని ఈయన రక్షణ పొందినాడు. మనం అలానే బైబిల్ గ్రంథం చూసినట్టయితే, నోహా అనేక దినములు అనేక జనాంగలకు సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన నమ్మి ఓడను కట్టినాడు. ఆయన నమ్మాడు కాబట్టి ఆయన రక్షించబడ్డాడు. ఆయన కుటుంబం మొత్తం రక్షించబడింది. అక్కడున్న ప్రజలందరూ నమ్మలేదు కాబట్టి అక్కడున్న ప్రజలందరూ రక్షించబడలేదు. అందుకనే అప్పుడు ఉన్న ప్రజలందరూ అంతమైనారు. అలానే అబ్రహామును మనం చూసినట్టయితే, అబ్రహాము ఇస్సాకును బలికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన నమ్మి ఉన్నాడు కాబట్టి ఆయన రక్షించబడి ఉన్నాడు. అలాగనే అనేక మంది బైబిల్ గ్రంథాలు చూసినట్టయితే అనేక మంది దేవుడు రక్షించినాడు. అలానే యేసుక్రీస్తు ప్రభు రక్షించే దేవుడు అని మనం ఎరిగి ఉండాలి. దేవుడు క్షమించే దేవుడు, ఆయన రక్షించే దేవుడు కూడా. మనం రక్షణ మార్గంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మొదటి దొంగ మాదిరి అందరూ మనల్ని యేసుక్రీస్తు ప్రభువులో జీవిస్తున్నప్పుడు అనేక మంది మనల్ని నిందిస్తారు, అనేక మంది మనల్ని దూషిస్తారు. కానీ ఆ నిందలను, అవమానాలను మనం భరించాలి. ఎందుకంటే దేవుని వెంబడించేవాడు తన శిలువను ఎత్తుకొని వెంబడించాలి. కాబట్టి మనం క్రీస్తుని పోలి మనం జీవించాలి. మన క్రీస్తు మాదిరిగా మనం ఉండాలి. దేవుడు ఎలాగైతే మౌనంగా ఉన్నాడు, ఎవరిద్దరికి దేవుడు ఆన్సర్ ఇచ్చినాడంటే రెండో దొంగకు మాత్రమే ఆన్సర్ ఇచ్చాడు. అనేక మంది వ్యర్థంగా మాట్లాడే వారికి, అనేక మంది దూషిస్తున్న వారికి ఆయన బదులు చెప్పలేదండి. ఆయన బదులు ఇచ్చింది రెండో దొంగకు మాత్రమే. అలానే మనం రెండో దొంగ మాదిరి మనం రక్షణ పొందాలని, అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించాలని దేవుడు ఎంతగానో కోరుతున్నాడు. ఆ సమయంలో దేవుని శక్తి లేకుండా ఆ సమయంలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాటలండి ఇవి. ఆయన 7 మాటలు కూడా ఆయనకు ఆ సమయంలో మాట్లాడేందుకు శక్తి కూడా లేదు, కానీ ఆయన మాట్లాడినాడు. అలానే మనం కూడా దేవుని పోలి మనం నడుచుకొని క్రీస్తు బాటలో మనం అనుసరించి దేవుని రాజ్యానికి మనం వారసులం కావాలని కోరుకుంటున్నాడు. ఆ చివరి క్షణాల్లో దేవుడు మాట్లాడే మాటలు మనందరూ జ్ఞాపకం చేసుకొని జీవించలాగా దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.